నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 90 టీవీ. కమ్మర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి బ్యాంకును ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి ఈ బ్యాంకు 83వ బ్రాంచ్ ప్రారంభించుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మలయాళ సుభాష్ గౌడ్, గ్రామ సర్పంచ్ కొత్తపల్లి ఆరికా అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి ఆరికా అశోక్, మండల నాయకులు గడ్డం స్వామి, రింజర్ల మహేందర్, బద్దం రాజేశ్వర్, గోపిడి లింగారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ 90 టీవీ. కమ్మర్పల్లి మండల కేంద్రంలో
గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క 85వ ప్రారంభం చేసుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా గాయత్రి బ్యాంక్ యాజమాన్యానికి, గాయత్రి బ్యాంక్ అట్లనే కమ్మర్పల్లి మండల ప్రజలకి నా ప్రజలకు పారదర్శకంగా, నిజాయితీగా ఈ బ్యాంక్ కార్యకలాపాలు జరగాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. బ్యాంక్ యాజమాన్యానికి, సిబ్బందికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ బ్యాంకు అభివృద్ధి చెందాలంటే ప్రజల నమ్మకాన్ని చూరగొనడమే ముఖ్యంగా అవసరం. కాబట్టి ప్రజలకు పారదర్శకంగా మీ సేవలు అందించాలని చెప్పి నేను మరొకసారి గాయత్రి బ్యాంక్ వారికి సూచిస్తూ ఉన్నాను. అయితే దీని చైర్మన్గా మన ప్రాంత వాస్తవ్యుడు, మన కమ్మరిపల్లి మండలం ఆసాకొత్తూరు గ్రామానికి చెందినటువంటి కొత్తూరు లక్ష్మారెడ్డి గారు ఈ బ్యాంక్ చైర్మన్ కావడం ఇంకా చాలా గర్వించదగ్గ విషయం. నాకు గుర్తు 2020వ సంవత్సరంలో మొదటి శాఖని ప్రారంభించుకున్న ఈ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ జగిత్యాల్లో మొదటి శాఖని ప్రారంభించుకొని ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో ప్రజల యొక్క అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొని ఇవాళ 85 శాఖలుగా విస్తరించడం అంటే అది మామూలు విషయం కాదు. మరి డెఫినెట్గా ఈ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి ఈ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క సిబ్బంది యొక్క శ్రమతో పాటు లక్ష్మారెడ్డి గారి యొక్క కమిట్మెంటు, సిన్సియారిటీ కూడా దీనికి తోడైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఇవాళ నాకు చెప్తా ఉన్నారు, వీరు యాజమాన్యం చెప్తా ఉన్నారు, మొత్తం భారతదేశంలో 4500 కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటే దాంట్లో ఇవాళ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క స్థానం మొత్తం భారతదేశంలో 32వ స్థానంలో ఉంది. ఇవాళ 4500 బ్యాంకులలో అంతటి కూడా కారణం ప్రజల నమ్మకాన్ని పొందడమే ముఖ్యం. అట్లాగే తెలంగాణలో కోఆపరేటివ్ బ్యాంకులలో నంబర్ 1 స్థానంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. నేను ఈ సందర్భంగా మరి వాళ్ళ లక్ష్మారెడ్డి గారు లేరు, వారు అమెరికాలో ఉన్నారు. మరి వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా మీ ప్రాంత ప్రజలుగా, మీ ప్రాంత ఒక శాసనసభ్యుడిగా నేను కూడా గర్విస్తూ ఉన్నాను. మరొకసారి నేను గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కమ్మర్పల్లి మండల ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.